ఈ వీడియో చూసిన వెంటనే అమ్మాయి బాగుంది అనుకుని ఉంటారు కదా! అనుకునే ఉంటారు. మనలో మనమాట. ఏమనుకున్నారో కామెంట్ చేసేయండి. సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ ముగ్గయితే వేశాము. వేసింది నేను కాదులెండి మా చెల్లి. కానీ కలర్స్ అయితే ఇద్దరం వేశాము. అండ్ అమ్మాయి హాఫ్ సారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా! కలర్స్ కాంబినేషన్. ఫస్ట్ వీడియోకి, సెకండ్ వీడియోకి చిన్న డిఫరెన్స్ ఉంది అమ్మాయి హ్యాండ్స్ దగ్గర. అదేంటో చెప్పండి? సో, అమ్మాయి జడ చూస్తున్నారా ఎంత బావుందో! అంత జడ మనకు ఉంటే బావుండనిపిస్తుంది. కానీ మనకేమో అది కుదరదు. సో, ఇక్కడ అమ్మాయి ఎదురుగా ఉంది ఆవంటారా? లేదంటే గేదంటారా? ఏమనుకుంటున్నారు? అసలు ఈ అమ్మాయి ముగ్గుకి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీరు ఔట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? కామెంట్ చేయండి. సో, ఎన్ని కామెంట్స్ పెట్టినా ఖచ్చితంగా చదువుతాను. అండ్ రిప్లై కూడా ఇస్తామనమాట. ఇక్కడ ఫైనల్ అవుట్‌పుట్ అయితే మేము అనుకున్న విధంగా చాలా బాగొచ్చింది. ఈ ముగ్గు అయిపోవడానికి మాకు కనీసం 3-4 గంటలైతే టైం పట్టింది. ఇంకా ఆ రోజు మంచు కూడా ఎక్కువొచ్చేసింది. ఇంకా ముగ్గు వేసే అయిపోయే టైంకి ఈయనైతే వచ్చారు. ఈయనెవరో మీకేమైనా తెలుసా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. చిన్నప్పుడు నైట్ టైంలో జంగం దేవరలని వచ్చేవాళ్ళు. చాలామంది వచ్చేవాళ్ళు శంఖం ఊదుకుంటూ. అప్పుడైతే చిన్న భయం వేసేది చిన్నప్పుడు అలా ఊదుకుంటూ వచ్చేటప్పుడు. కానీ కొంచెం పెద్దయిన తర్వాత మనకి భయం అనేది పోతుంది కదా! సో, వాళ్ళు వచ్చి వడ్లు పెట్టు లేదంటే బియ్యం పెట్టించుకొని వెళ్ళేవాళ్ళు. అలా చాలామంది వచ్చేవాళ్ళు ఒకేసారి శంఖం ఊదుకుంటూ. సంక్రాంతి వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇప్పటికి కూడా వస్తున్నారు. కానీ సిటీస్‌లో ఇలా లేదు. ఓన్లీ ఇలా విలేజెస్‌లో మాత్రం వస్తూ ఉంటారు. సో, ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం ఫ్యామిలీ అందరం కలిసి శివాలయంకెళ్ళాము. ఇక్కడ మా అమ్మేమో నేను ఫోటో తీస్తున్నా అనుకోని అలా స్టాచ్యూలా నిల్చొనుంది. నేనేమో వీడియో తీసుకుంటున్నాను. సో, అమ్మ అలా నవ్వుకుందనమాట. సో, ఇక్కడ శివాలయంకి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని కాసేపు గుళ్ళో అలా కూర్చొని ఇంకో శివాలయం ఉందనమాట ఆ పక్కనే. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొనొచ్చాము. ఇంకా అమ్మ ఇంట్లో ఏమో పరమాన్నం చేసింది. మై ఫేవరెట్. మీలో ఎంతమందికిష్టం? సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ బిలేటెడ్‌గా సంక్రాంతి పండుగ, అలాగే భోగి పండుగ, కనుమ పండుగ శుభాకాంక్షలు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.